మనకు తెలిసిన చాలామంది హీరోయిన్లు చాలా తక్కువ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు. కొంతమంది బాలనటులుగా కెరీర్ని స్టార్ట్ చేస్తే మరికొందరు 16 ఏళ్లకే హీరోయిన్లుగా కెరీర్ని స్టార్ట్ చేశారు. ఇంతకు ఎవరు వాళ్ళు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ టైం ఉంటుంది. అందుకే చాలా త్వరగా ఎంట్రీ ఇచ్చి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు. 15 నుంచి 16 ఏళ్ల మధ్యలోనే కెరీర్ని స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కొంతమందిని చూసుకుంటే రీసెంట్గా వచ్చిన హీరోయిన్లలో కృతి శెట్టి చాలా తక్కువ టైంలో హీరోయిన్గా కెరీర్ని స్టార్ట్ చేసింది. చిన్నప్పుడే మోడల్గా కెరీర్ని ప్రారంభించి పలు యాడ్స్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత 15 ఏళ్లకే ఉపెన మూవీతో హీరోయిన్గా సక్సెస్ను అందుకుంది. 50 సినిమాలకు పైగా యాక్ట్ చేసిన హీరోయిన్ హన్సిక మోత్వాని. ముంబైలో పుట్టిన హన్సిక బుల్లితెర నుంచి కెరీర్ని ప్రారంభించి బాలీవుడ్లోనూ మంచి హిట్స్ను అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా పూరి కాంబినేషన్లో వచ్చిన దేశముదురు సినిమాతో 16 ఏళ్లకే కెరీర్ని స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ పద్ధతి గల హీరోయిన్గా పేరు తెచ్చుకున్న తార నివేదా థామస్. టీవీ సీరియల్స్లో బాలనటిగా కెరీర్ని ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో తను మొదటగా చేసిన వేరుతా ఓరు భార్య సినిమాకి గాను బాలనటిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకుంది. 10 ఏళ్ల వయసు నుంచే బాలీవుడ్లో బాలనటిగా యాక్ట్ చేస్తూ 17 ఏళ్ల వయసులోనే కొత్త బంగారు లోకంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతా బసు. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ ఆఫర్స్తో పాటు సక్సెస్ను కూడా అందుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి గారు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేసి హీరోయిన్గా మారి స్టార్డమ్ను తెచ్చుకున్నారు. బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన మునుముడుచు సినిమాతో హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుంది. అప్పుడు శ్రీదేవికి అక్షరాల 13 ఏళ్ళు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు సినిమాలో తెలుగులో మంచి హిట్స్ను అందుకున్నారు. ఇకపోతే నాట్యమయూరి శోభన కూడా 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బాలచంద్రన్ మూవీ అయిన ఏప్రిల్ 18లో యాక్ట్ చేశారు. అప్పుడు శోభన వయసు కూడా కేవలం 13.5 సంవత్సరాలు మాత్రమే. అలాగే సీనియర్ తార భానుప్రియ కూడా 13 ఏళ్లకే హీరోయిన్గా తన కెరీర్ని స్టార్ట్ చేసింది. తన 8వ తరగతి చదువుకునే టైంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తురుల్ నిన్ను పోచు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అలాగే తమిళ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.